తెనాలిలోని గంగానమ్మపేటలో గల శబరి వెల్నెస్ సెంటర్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 38వ వార్డు కౌన్సిలర్తో పాటు పలువురు మహిళలను సత్కరించారు. స్థానిక గంగానంపేటలోని శబరి వెల్నెస్ సెంటర్ నందు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శబరి వృద్ధాలయం అధినేత కొల్ల ధర్మకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మకుమార్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళల సేవలను కొనియాడారు. మహిళల్లో ఎంతోమంది ఉన్నత శిఖరాలకు ఎదిగి స్ఫూర్తిదాయకంగా నిలిచారని చెప్పారు. ఈ సందర్భంగా 38వ వార్డు కౌన్సిలర్ వేర్లపాటి విజయలక్ష్మి, అలాగే కె కళ్యాణి, విజయలక్ష్మి, విజయకుమారి, సిహెచ్ఈ లక్ష్మీదేవి, సుస్మితలను ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కె నారాయణ, మధ్య మల్లికార్జునరావు, రమేష్ బాబు, వల్లూరి తదితరులు పాల్గొన్నారు. ఎవరినో ఇచ్చి చేస్తారు, ఏంటో చేస్తారు, వేరే ఇంటికి వెళ్తారు, మన ఊళ్ళు ఉండరు, అసలు ఏం చేస్తున్నామో ఏం తెలీదో అనే ఇదిలోనే ఒక సంసారం అనే చదరంగంలో ఉండిపోయిన తర్వాత అప్ అండ్ డౌన్స్ చాలా వస్తూ ఉంటాయి. భర్త సపోర్ట్ చేస్తే ప్రతి ఇళ్ళకి హ్యాపీ ఉంటుంది. అదే అత్తమామల పోరుంటే ఆ ఇల్లు నరకంగానే ఉంటుంది. అవునా కదా? మన అంటే పూర్వకాలంలో ఉండేవి ఇవన్నీ. బట్ ఇప్పటికీ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ చూసేవి. ఆడదానికి దేవుడు ఎప్పుడో రాసి పెట్టేశారు, ఏదో ఒక రూపంలో పోరు ఉంటుంది అని చెప్పి. శ్రమ రూపంలో, అత్త రూపంలో, లేదంటే మొగుడి రూపంలో, తోడికోళ్ళ రూపంలో, మేనత్త రూపంలో, ఇవన్నీ కూడా పోరులే. ఇవన్నీ కూడా భరించే శక్తి ఉన్నది కాబట్టి మనకి ఇస్తారు. ఆర్థిక స్వాతంత్రం లేక దాదాపు నాకు తెలిసినంత వరకు 1960 వరకు కూడా స్త్రీలందరూ కూడా ఇంటి పట్టునే ఉన్నారు. ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఎక్కడ ఏమీ చేయలేదు. తర్వాత మెల్లగా సంఘంలోకి రావటం, ఉద్యోగాలు వ్యాపారాలు 10 మందితో కలిసి ఉండటం జరుగుతున్నది. దాంతో అధిగమించారు. ఇవాళ రోజు మనం కొత్తగా చెప్పుకోవాల్సింది లేదు. స్త్రీ శక్తి గురించి మనందరికీ విదితమే. ఇక్కడ నాకు మీకు ముఖ్య విషయం, కోళ్లపూడి కళ్యాణి గారని, ఇవి చిన్నదైన వాసవి ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి దాదాపు 1,20,000 మంది సభ్యులు ఉంటారు. ఒకరోజు మనం లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందండి? చక్కదిద్దే వాడు ఎవరు ఉండరు. సో మన మీదే ఇల్లు ఆధారపడి ఉండదు. సో ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఉంటేనే బాగుంటుంది, కానీ మనం ఎలా ఉండాలి? హెల్తీగా. ఫస్ట్ పాయింట్, మనం హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? మరి వీళ్ళు ఈ రోజు మనల్ని ఏ కాన్సెప్ట్ ఇచ్చారండి? ఎలా ఉండాలి? హెల్తీగా ఉండాలంటే ఎలా ఉండాలి? మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఏ రకంగా మన లైఫ్ను దించాలి. అలాగే మనం డైలీ రొటీన్ లైఫ్లో ఎన్నో డిప్రెషన్స్